హాయ్, నేను పావని. ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చిరుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో నేను అండ్ మా ఫ్రెండ్ ఏదైనా డే అవుటింగ్కి వెళ్దామని ఇది ప్లాన్ చేసాం. వెళ్ళేటప్పుడు మెహదీపట్నం దగ్గర కలిసి అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకున్నాం. బస్ నెంబర్ 288D, టికెట్ 45 రూపీస్ అండ్ మాకు జర్నీ టైం అరౌండ్ 1.5 hours పట్టింది. టెంపుల్ని రీచ్ అయ్యేటప్పటికి 12 అయింది. ఇక మా ఫ్రెండ్ ఏం తినకుండా వచ్చిందని టెంపుల్ బయట ఉన్న ఈ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాం. ఇడ్లీ, బటర్ ఇడ్లీ అండ్ కాఫీ తీసుకున్నాం. 35 రూపీస్, 50 రూపీస్ అండ్ 15 రూపీస్. టేస్ట్ ఈస్ గుడ్. వెహికల్ దిగినప్పటి నుంచి కొందరు షాప్స్ వాళ్ళు వచ్చి స్లిప్పర్స్ వాళ్ళ షాప్ దగ్గర పెట్టమని అడుగుతారు. బట్ మీరు కొంచెం లోపలికి వస్తే టెంపుల్ వాళ్ళు మెయింటైన్ చేసే స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది. 10 రూపీస్ పర్ పెయిర్ ఇచ్చి మీరు అక్కడ పెట్టుకోవచ్చు. మాకు తెలియక మేము ఆ షాప్స్ వాళ్ళ దగ్గర పెట్టడం వల్ల వాళ్ళ నుంచి రూడ్ బిహేవియర్తో పాటు ఓవర్ ప్రైస్డ్ ఐటమ్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. మీరు అవాయిడ్ చేయండి. టెంపుల్కి వెళ్లే ముందు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎందుకు? దీని డీటెయిల్స్తో నేను ఒక షార్ట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. నెక్స్ట్ మేము గుడిలోకి వెళ్ళాం. టెంపుల్ ఓపెన్ ఉండే టైమింగ్స్ మార్నింగ్ 6 to afternoon 1 PM అండ్ ఈవినింగ్ 4 PM to 7 PM. ఆఫ్టర్నూన్ 1 to 4 బ్రేక్ ఉంటుంది. మేము వెళ్ళింది వీక్ డే అవడం వల్ల ఎక్కువ క్రౌడ్ లేదు. ఇక్కడ మనం ఏమైనా కోరుకుని 108 ప్రదక్షిణాస్ చేస్తే అది తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు. మనం కోరుకునేటప్పుడు 11 ప్రదక్షిణాస్ చేసి అండ్ మనం అనుకున్నది జరిగిన తర్వాత 108 ప్రదక్షిణాస్ చేయాలి. సో మేము 4 ప్రదక్షిణాస్ చేసేటప్పటికి టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిపోయింది. సో పంతులు గారు ఫస్ట్ దర్శనం చేసుకుని మిగిలిన ప్రదక్షిణాలు బయట చేసుకోండి అని చెప్పారు. ఇక దర్శనం లైన్ లోకి వెళ్ళిపోయాం. 5 minutes లోనే దర్శనం అయిపోయింది లెస్ క్రౌడ్ వల్ల. ఇక ఎగ్జిట్ నుంచి వచ్చిన వెంటనే అక్కడ ఈ విభూతి ఉంటుంది. అది తీసుకుని పక్కనే ఉన్న శివాలయంలో శివుని దర్శించుకుని వచ్చేసాం. అక్కడ ఈ మినీ షాప్స్ ఉంటాయి. మేము కాసేపు కూర్చుని బయటకు వచ్చాం. బయటకు రాగానే ఇక్కడ మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి, జ్యువెలరీ, టాయ్స్ అండ్ ఆల్. అవన్నీ చూసుకుంటూ మేము మెయిన్ ఎగ్జిట్ కి వచ్చి బయట మా ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ గుడి బయట చేసిన ఒక ప్రదక్షిణ గుడి లోపల చేసిన 11 ప్రదక్షిణలతో ఈక్వల్ అంట. సో మేము ఒకటే చేసుకున్నాం అవుట్ సైడ్. ఇక్కడ రావి చెట్టు దగ్గర చాలా మంది ఇలా దీపాలు వెలిగిస్తున్నారు. నెక్స్ట్ టెంపుల్ అవుట్ సైడ్ ఉన్న ఈ షాప్ దగ్గర లెమన్ సోడా తీసుకున్నాం, 20 రూపీస్ ఈచ్. తర్వాత అలా బయటకు వెళ్ళి ఇంకా బయట ఉన్న షాప్స్ అన్ని చూసుకున్నాం. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. సో నేను కూడా కొన్ని ఫ్రూట్స్ కొన్నాను ఇంటికి తీసుకువెళ్ళడానికి. అలాగే నెక్స్ట్ ఇక మేము మళ్ళీ సేమ్ నెంబర్ బస్ ఎక్కి రిటర్న్ రూట్ లో 2 kilometers డిస్టెన్స్ లో ఉన్న ఈ కమల్ధామ్ మందిర్ దగ్గర దిగాం. దీన్ని లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. బేస్ ఇట్లా లోటస్ షేప్ లో ఉంటుంది. ఇది శివ టెంపుల్. ఇక్కడంతా క్లీన్ గా గ్రీనరీతో అండ్ కామ్ గా ఉంది. దర్శనం చేసుకుని గుడిలో కాసేపు కూర్చుని వచ్చాక బయట ఇలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ సేవ్పురి తిని ఇక బయటకు వచ్చేసాం. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ మెహదీపట్నం బస్ లో వచ్చేసి ఇక అక్కడ నుంచి ఇంటికి ఆటోలో వచ్చేసాను. ఓవరాల్ గా ఇట్స్ ఏ డే వెల్ స్పెండ్.